నెల్లూరు మాగుంట లేఅవుట్ లో రియాజ్ ఫ్లెకవరీ ఎల్ఈడి సైనేజ్ బోర్డు షాప్ ను టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిజారెడ్డి చేతుల మీదుగా ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరం రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న సమయంలో మాగుంట లేఅవుట్ లో ఎల్ఈడి సైనేజ్ షాప్ ను రియాజ్ ఏర్పాటు చేయడం, దానిని తాను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రోజు రోజుకు అన్ని రంగాలలో లేటెస్ట్ టెక్నాలజీలతో ఎల్ఈడి సైనేజ్ ను ఏర్పాటు చేశారని, నెల్లూరు ప్రజలు, వ్యాపారస్తులు వినియోగించుకోవాలన్నారు. ఎల్ఈడి సైనేజ్ షాప్ నిర్వాహకులు రియాజ్ మాట్లాడుతూ నూతన టెక్నాలజీ మిషన్ ను ప్రారంభించామని, ఆఫీస్ బోర్డులు, షాపు బోర్డులు, అపార్ట్మెంట్ వెలివేషన్లను వెరైటీలతో, క్వాలిటీతో తయారు చేసి ఇస్తామన్నారు. ఈ ప్రారంభోత్సవం చేసిన టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో ఎల్ఈడి సైనేజ్ దానికి సంబంధించి ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది రియాజ్ ఆధ్వర్యంలో దీన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా రోజుకు కూడా అన్ని రంగాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్న క్రమంలో భాగంగా ఏదైతే ఎల్ఈడి సైనేజ్ బోర్డ్స్ అన్నీ కూడా ఈరోజు నెల్లూరు నగరంలో ఒక పెద్ద మిషన్ తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉండే విధంగా రీజనబుల్ ప్రైస్తో మంచి నాణ్యతతో కలిగిన, క్వాలిటీతో కలిగిన ఈ బోర్డులన్నీ కూడా రియాజ్ గారు అందిస్తున్నారు. అందరూ కూడా నగర ప్రజలు కానీ, మిగతా షాపింగ్ సంబంధించి వ్యాపారస్తులు అందరూ కూడా ఏదైతే మాగుంట లేఅవుట్లో ఎల్ఈడి సైనేజ్ బోర్డ్స్ కొత్తగా పెట్టినారో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా రియాజ్ గారు దీని ద్వారా మరింత అభివృద్ధి చెంది ఇంకా కూడా ఎక్కువ బ్రాంచ్లు ఓపెన్ చేయాలని ఆ దేవుడు ఆయన ఆశీర్వదించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఎల్ఈడి సైనేజ్ కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఆఫీస్ బోర్డులు కానీ, షాప్ బోర్డులు కానీ, మన అపార్ట్మెంట్ వెలివేషన్స్ కానీ ఇవన్నీ మన దగ్గర కొత్తగా వెరైటీలతో, మంచి క్వాలిటీతో మన దగ్గర తయారవుతాయి. అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.